ఇదంతా ఎంతంగ్ వ్యాలీ వ్యూ పాయింట్. ఈ ఎంతంగ్ వ్యాలీ వ్యూ పాయింట్ ఆపోజిట్లో చూసినారా ఎంత బాగున్నాయి. మనం గ్యాంగ్టాక్ వెళ్ళేదాకా ఇదే రివర్ మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మనమైతే ఎంతంగ్ వ్యాలీ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడైతే చూద్దాం. సో ఇదంతా ఎంతంగ్ వ్యాలీ వ్యూ పాయింట్. ఇక్కడంతా స్నో లేదు, ఇటు ఉన్నది కానీ ఉండదా. మార్నింగ్ చూసిన లైట్ లైట్గా ఉండే కరిగిపోయింది స్నో. ఇక్కడ అక్కడ జస్ట్ వ్యాలీ అంతే కదా. సో ఇక్కడ ఇవన్నీ జెండాలు ఉన్నాయి, లెంత్ మొత్తం జెండాలు ఉన్నాయి. ఇది వ్యాలీ పాయింట్, వ్యాలీ ఎంతంగ్ వ్యాలీ వ్యూ పాయింట్ అనమాట. ఇది అక్కడికి వెళ్తే ఏం లేదు, జస్ట్ వ్యాలీ ఉంది, అదే మనం చూడడానికి వచ్చినాం కాబట్టి చూద్దాం పోయి. ఈ ఎంతంగ్ వ్యాలీ వ్యూ పాయింట్ ఆపోజిట్లో చూసినారా ఎంత బాగున్నాయి కొండలు. ఇవి హిమాలయాసా లేకుంటే కొండలు అర్థం కావట్లా, ఎందుకంటే హిమాలయాస్ కూడా ఈ రేంజ్లోనే ఉంటాయి. నాకు కరెక్ట్గా తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. వ్యూ మస్తుంది కదా ఇది. ఇక్కడేమో స్నో లేదు, ఇక్కడేమో ఇటువైపు స్నో ఉంది. సో మనం వ్యాలీ దగ్గరికి అయితే వెళ్తాం. ఏం లేదు, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు అంతే. నేను చూసినంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు, ఏదో ఇంకా వచ్చినాం కాబట్టి వచ్చినాం. ఈ ఉంది కదా, ఇది మొత్తం మనం పైన అక్కడ 0 పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాటర్ అనమాట. అటు తిరిగి ఈ ఇంకా మనం గ్యాంగ్టాక్ వెళ్ళేదాకా ఇదే రివర్ మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది అనమాట. దీన్ని అటు దాటుతాం బాబా. దీన్ని చాలా స్టంట్ ఉన్నాయి. అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది, చూసారా, బ్రిడ్జ్ అయితే బాగుంది. సో ఇదన్నమాట దీని కథ. మమ్మల్ని 10 minutesలో రమ్మన్నాడు, ఎందుకంటే వాళ్ళు రెంట్ తీసుకున్నారు కదా షూస్, స్నో షూస్, జాకెట్స్ అవన్నీ రిటర్న్ ఇచ్చడానికి. ఇంకా మేము ఈరోజు మొత్తం జర్నీ ఉంటుంది, ఎందుకంటే ఈరోజు ఫస్ట్ అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ దాని పేరేం పేరు 0 పాయింట్ నుంచి లాచంగ్కి వెళ్ళాలి ఫస్ట్. ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 56 or 60 ఉంటుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ సేమ్ ఇదే రోజు లంచ్ చేసిన తర్వాత లాచంగ్ నుంచి గ్యాంగ్టాక్ వెళ్ళిపోవాలి. ఈరోజు మేబీ నైట్ 9 or 10 అవ్వచ్చు అనుకుంటున్నా, మరి ఎంత అవుతుందో తెలియదు టైము. నెక్స్ట్ మనం అక్కడ లాచంగ్ లంచ్లో కలుసుకుందాం. లాచంగ్ లంచ్లే, ఓకే బాయ్. సో షూస్ రెంట్కి తీసుకోవాలని చెప్పినా కదా, మన షూస్ ఇక్కడ పెట్టేసి ఆ షూస్ వేసుకున్నాము. ఫస్ట్ ఒక షూకి 100 rupees. సో 100 రూపాయలు కట్టేయాలన్నమాట. కట్టేసిన తర్వాత 100 రూపాయలు ఒక పెయిర్ ఆఫ్ షూస్కి. అండ్ మీకు జాకెట్ కూడా కావాలంటే జాకెట్కి ఒక 100, మీకు గ్లౌజెస్ కావాలంటే గ్లౌజెస్కి 50 rupees కట్టాలి. రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ షూస్ వాళ్ళకి ఇచ్చేస్తే మన షూస్ మనం వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మా వాడు అదే చేస్తున్నాడు అనమాట ప్రాసెస్. అతను షూ అతను వేసేసుకున్నాడు, వాళ్ళ షూ వాళ్ళకి ఇచ్చేసాడు అనమాట. సో మళ్ళీ మనమైతే మన హోటల్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు తినేసి బయలుదేరిపోవడమే. సో ప్రజెంట్ టైం అయితే 2:45 అయింది. మనం ఇప్పుడే స్టార్ట్ అయినాం లాచంగ్ నుంచి గ్యాంగ్టాక్ వరకు. సో ఎప్పుడు రీచ్ అవుతాం అనేది తెలీదు, వెళ్ళినాక మళ్ళీ చెప్తా అక్కడ. సో మనం ఒక చిన్న చాయ్ బ్రేక్ దగ్గర అయితే ఆగాము. बम्बू चाय खाबे బ్యాంబూ చాయ్, एकदम भालू चा బ్యాంబూ చాయ్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా, బ్యాంబూ లోపల పోయటం అంతే. एकदम भालू चा बम्बू चा खाबे. ఈ బొంగలో చాయ్ ఎంత తెలుసా, 20 రూపాయలు. సేమ్ బొంగలానే ఉంది. నీళ్ళ షుగర్ కూడా సాటిస్ఫై అయ్యేలా. సో ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. సో అందుకే ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే జరిగినట్టుంది మరి. ఆ జేసీబీ వచ్చి మొత్తం క్లియర్ చేసేస్తుంది అనమాట. అందుకే ఇక్కడ ట్రాఫిక్ అయిపోయింది. ఈ టన్నల్ చూసారా, ఇక్కడ మనకి లాచంగ్ వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. లాచంగ్ టు గ్యాంగ్టాక్ అయిపోయినట్టుంది, అందులో వచ్చేస్తున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి 8:25 అవుతుంది. ఇప్పుడు వచ్చామన్నమాట ఇక్కడికి గ్యాంగ్టాక్. ఇంకా మనమైతే రూమ్కి వెళ్ళిపోవడం. గ్యాంగ్టాక్లో స్వీట్ పాన్ అనేది ఎంత పెద్దది ఇచ్చారు. ఇప్పుడు దీన్ని తినేయడం.
आप रिजर्व कार से क्यों जाएंगे? సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నైట్ ఏం చేసినామంటే ఇంకా రాగానే తినేసి కొంచెం బయటకు వెళ్ళి ఎంజీ మార్క్కి వెళ్ళి షాపింగ్ చేసుకుని ఇంకా రిటర్న్ వచ్చేసి పండుకున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఫుల్ బాడీ మొత్తం స్ట్రెయిన్ అయిపోయింది. సో ఇది నెక్స్ట్ డే. ఇప్పుడు మనం న్యూ జల్పాయిగూరికి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. టైం వచ్చేసి 8:25 అవుతుంది. ఇంక స్టార్ట్ అయిపోదాం. మ్యాక్సిమం ఒక 10 hours పట్టొచ్చు అంట, ఎందుకంటే ఒక రూట్ ఖరాబ్ అయింది, ఇంకొక రూట్లో వెళ్తున్నాం కాబట్టి ఒక 10 hours పడుతుంది. సో ఇంకెళ్ళిపోదాం. మ్యాక్సిమం ఏమైనా మంచిగా ఉంటే వీడియో తీస్తా, లేకుంటే లేదు. సో ఇదే అనమాట మేమున్న హోటల్. అయితే మీకు నెంబర్ కనిపిస్తుంది అనుకుంటున్నా. సర్వీస్ అయితే చాలా బాగుంది, అందుకే చూపిస్తున్నాను నెంబర్ కూడా. మౌంట్ ప్లెజెంట్ నెంబర్ చూసుకోండి. ఇదే అనమాట హోటల్. ఇటు అయితే చూపిస్తా. ఇదే అనమాట. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో, తక్కువ కాస్ట్ అనమాట మేము. సో ఇప్పుడు మనం ఇక్కడ ట్యాక్సీ స్టాండా. సో మనం ట్యాక్సీ కూడా ఎక్కేసాం. ఇక్కడ ట్యాక్సీలే ఉంటాయి, బస్సులు కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ. ఇక్కడ జనరల్గా ట్రాన్స్పోర్ట్ కోసం ఈ ట్యాక్సీలే యూజ్ చేస్తారు అనమాట ఎక్కువ. బస్సులు తక్కువ అనమాట, చాలా తక్కువ. ఎందుకంటే బస్సులు తక్కువ ఉంటాయి. మీరు కూడా చూడండి, మీరు చూసే ఉంటారు, ఒక బస్సు అయినా చాలా తక్కువగా చూసుంటారు బస్సు. సో ఇప్పుడు మనం ధూల్గురి బస్ స్టాండ్, ధూల్గురి స్టాండ్ అంటే అక్కడ మనం జల్పాయిగూరికి వెళ్ళడానికి ట్యాక్సీస్ కానీ బస్సెస్ కానీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనం అక్కడికి వెళ్తాము. భయ అయితే ఇద్దరికి కలిపి 150 తీసుకుంటున్నాడు. నార్మల్గా అయితే 250 తీసుకుంటారు. గ్యాంగ్టాక్ సిటీ అయితే చూడండి ఎట్లా అంటే మొత్తం కొండ మీద ఉంటుంది. అప్ అండ్ డౌన్ మొత్తం అంతే. ఎట్లా అంటే మన ఫిలిం నగర్ ఉంటుంది చూడండి, అట్లా ఉంటుంది అన్నమాట. ఫిలిం నగర్, బంజారా హిల్స్ అంతకన్నా దారుణంలే. మొత్తం కొండలు కొండలు కొండలు. నడుచుకుంటూ వెళ్ళాలంటే కొంచెం కష్టం ఈ ఏరియాలో, ఎందుకంటే మొత్తం అప్ అండ్ డౌన్స్. ఒక ఫ్లాట్ కూడా చూడలే ఇంతవరకు నేను. అయితే డౌన్ లేదా అప్పు, లేదా హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. మొత్తం హెయిర్ పిన్ బెండ్సే. టికెట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ, అది నిన్న చూసినాం కదా. సో ఇదంటే సిలిగురి స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి సిలిగురికి వెళ్ళడానికి బస్సెస్ అయితే ఉంటాయి. సిలిగురి స్టాండా ఏదోలే అదే అనుకుంటా. సో ఇక్కడ నుంచి మనం బస్కి అయితే టికెట్లు తీసుకున్నాం. బస్సు నెంబర్ ఆయన చెప్పిన దాని నెంబర్ అదే మనకు వచ్చిన సీట్ నెంబర్లోనే కూర్చోాలన్నమాట. బస్ బుకింగ్ ఉంది, ప్రీపెయిడ్ ట్యాక్సీ ఉంది, జీప్ బుకింగ్ కూడా ఉంది. ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. బస్సుకి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో మనం ఇప్పుడు న్యూ జల్పాయిగూరికి టికెట్ తీసుకుంటున్నాము. నార్మల్గా అయితే 200 రూపీస్, కానీ ఇప్పుడు రోడ్ ఒక డ్యామేజ్ అయింది. మనం లాంగ్ డిస్టెన్స్ మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి ఒక పర్సన్కి 400 రూపీస్ ఇలా బుక్ చేసుకుని ఇట్లా రాస్తాడు అనమాట. సో మనం పే చేసి న్యూ జల్పాయిగూరికి అయితే వెళ్ళిపోదాం. మనకి జర్నీ టైం వచ్చేసరికి 8 నుంచి 9 గంటలు పడుతుందంట. ఇక్కడ వేరే స్టాండ్లు కూడా ఉన్నాయి, అవి మరి ఇక్కడిక్కడ తిరగడానికి, ఇక్కడ నుంచి డార్జిలింగ్కి వెళ్ళడానికి, ఎన్జేపీకి, ఇక చాలా స్టాండ్లు ఉన్నాయి. మీరైతే ఇక్కడికి వస్తే చూపిస్తా. ఇది కూడా ఇక ఇట్లా ఉంటుంది. దీనికి వస్తే ఇక్కడ కొంచెం తక్కువ రేట్ అంతే. డబ్బులు ఉంటే ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, డబ్బులు లేకపోతే ఇక్కడికి రండి. गैंगटॉक म्यूनसिपल कॉर्पोरेशन. भाई इसका नाम क्या है? एरिया का नाम देवराली. ఓకే, దేవరాలి అంట. మనం అయితే ఎక్కేసినాం. మన సీట్ నెంబర్ 1213 కదా, 1213 అక్కడ ఉన్నాయి లాస్ట్. ఇదనమాట మనం ట్యాక్సీ స్టాండ్, బస్ స్టాండ్. ఇది చాయ్ తీసుకుంటాం అనమాట. ఈయన రోటీ ఉంటున్నాడు. ఈయన అది వైన్స్ అనమాట. అలాంటి వైన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, ఏదో చిన్న చిన్న షాపుల్లో ఉన్నాయి. సో ప్రజెంట్ టైం అయితే 9:15 అవుతుంది. మన బస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా జల్పాయిగూరికి ఎన్ని గంటలకు వెళ్తాం నాకు కూడా తెలియదు. చూద్దాం, మంచి లొకేషన్ వస్తే ఖచ్చితంగా చూపిస్తాం.
సో ప్రజెంట్ టైం అయితే 3:12 అయింది. ఇప్పుడే మనకి లంచ్ కాపారు. ఇంకా లంచ్ చేసేద్దాం పదండి. ఇప్పుడే ఇక్కడ హోటల్కి వచ్చామన్నమాట తినడానికి. అక్కడ చూస్తారా ఇక్కడ అంత పెద్ద గ్లాస్లో ఉన్నది చూడండి, ఇది ఛాయ్. అంత పెద్ద దాంట్లో తాగుతున్నారు ఏదైనా. సో నేనైతే రోటీ అండా తరగతి చెప్పాను, మనవాడైతే చికెన్ రైస్ చెప్పారు. సో తినేసి బస్ ఎక్కేద్దాం. సో మనమైతే న్యూ జల్పాయిగురికి సిలిగురికి వచ్చేసినాము. టైం వచ్చేసరికి 5:15. మార్నింగ్ మనం 9:15కి ఎక్కాము. ఇప్పుడు కరెక్ట్గా 5:15 అయింది. అంటే ఆల్మోస్ట్ 8 అవర్స్ అనమాట జర్నీ టైం. ఇట్లా ఉంటుంది మరి స్నో సర్వా. సో సిలిగురిలో దిగి మళ్ళీ జల్పాయిగురి రైల్వే స్టేషన్కి అయితే టోటో ఎక్కాము, వెళ్తున్నాం అనమాట. ఈసారి టోటో కాస్ట్ వచ్చేసి ఒక పర్సన్కి 60 రూపీస్. న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్ అక్కడ ఉంది కదా, దాని టికెట్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది రైల్వే టికెట్స్ ఇచ్చే కౌంటర్. మన స్టేషన్ లోపలికైతే వెళ్ళిపోదాం, న్యూ జల్పాయిగురి జంక్షన్. సో మా ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ పేరు వచ్చేసరికి కరెక్ట్గా తెలీదు. ట్రైన్ టైం వచ్చేసరికి 5:55కి న్యూ జల్పాయిగురిలో. అండ్ మన సిఎల్లో వచ్చేసరికి 5 o'clock వెళ్తుంది. ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది, అంటే ఖాళీ అంటే యావరేజ్. మాకైతే సీట్లు దొరికినాయి చూడండి, మొత్తం అంటే సీట్లు అయితే దొరికినాయి. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. సో ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం మనం.